తండ్రి, బీభత్సమైన గాలుల మధ్య 2 తుఫాన్లను తప్పించి నన్ను క్షేమంగా ఉంచి మీ పిల్లల మధ్యకు మీరు నడిపించిన మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, తండ్రి, ఈ మాటలను నేను తీసుకొని వెళ్ళాలని మీరు నిశ్చయించుకున్నారు తండ్రి. ఎవరికైతే ఈ మాటలు అవసరమో వారికి ఈ మాటలు వాళ్ళ హృదయంలో ఫలింపు చేయులాగున కృపను దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసునామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా నాయుడుపేటలో మాత్రము బీభత్సంగా మాకు 2 తుఫాన్లు మేము దాటుకొని వచ్చామని చెప్పాలి. అసలు ఆ బీభత్సమైన గాలులు, ఈదరగాలులు, తుఫాను. కానీ ఆ ఈదర గాలులు, తుఫాన్ల వలన కొండ చర్యలు ఇరిగి పడితే ఒకే కుటుంబానికి సంబంధించిన 7 చనిపోయినది కూడా న్యూస్లో మీరు చూసుంటారు. కానీ దేవుడు తన కృపను ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి మిమ్మల్ని చూసే అవకాశాన్ని నాకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు చెప్పినట్లే బ్రతకాలి. కానీ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, మన పరిస్థితులు బాగాలేదు కదా, దేవుడికి తెలుసు కాబట్టి మనకిష్టం వచ్చినట్లు బ్రతికేద్దాం అని చెప్పి కాంప్రమైజింగ్ బ్రతుకులు మనమే మన భక్తి జీవితాన్ని కాంప్రమైజ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. కానీ కాంప్రమైజ్ చేసే బ్రతుకులు యాక్చువల్గా కాంప్రమైజ్ చేసుకొని బ్రతుకుతున్నోళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనిషికి తగినట్లుగా మాట్లాడుతున్నారనుకో, అప్పుడు పక్కనోడు ఏమంటాడో తెలుసా, ఏ ఎండక గొడుగు పడతారా, అసలు వీళ్ళు నమ్మకూడదు అని చెప్పి అంటారు. తర్వాత మనిషికి తగినట్లుగా మాట్లాడుతున్నప్పుడు, అబ్బో వీడసలా ఓసరవల్లిరా అంటే మనిషికే నచ్చట్లేదు మనిషికి తగినట్లుగా మాట్లాడటం, బ్రతకడం. అలాంటప్పుడు దేవుడికి ఎలాగ నచ్చుతుందండి? మనకు నచ్చినట్లుగా, మన పరిస్థితికి అనుకూలంగా భక్తిగా బ్రతికితే దేవుడు ఇష్టపడడు. దేవుడు ఏదైతే చెప్పాడో అలాగే మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తాడు. ఆశించడమే కాదండి, అలాంటి వారిని గొప్ప కూడా చేస్తాడు. అలా గొప్ప చేసిన వ్యక్తి, అలా బ్రతికిన వ్యక్తి ఎవరు? దేవుడు వారిని ఎంత గొప్పగా నిలబెట్టారో అన్న విషయాన్ని మనం ఈరోజు ఒక చిన్న యథార్థ గాథను ఆలోచించి ఈరోజు మనం వాక్యం ధ్యానించుకుందాము. ఎవరు ఆ వ్యక్తి? దేవుడు చెప్పినట్లుగా తన భక్తి జీవితాన్ని అలాగే దేవుడు చెప్పినట్లుగానే బ్రతుకుతూ దేవుని మహిమను పొందిన ఆ వ్యక్తి ఎవరు అంటే మొర్దెకై. ఈ మొర్దెకై ఎవరు అనంటే, ప్రపంచంలో 4 సామ్రాజ్యాలు ప్రజలను పరిపాలించాయి. ఒకటి బబులోను మహాసామ్రాజ్యం, రెండవది పారసీక మాదీయ సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల్లో బబులోను సామ్రాజ్యంలో ఇశ్రాయేలీలు చెరపట్టుకుని వెళ్ళబడ్డారు బబులోను సామ్రాజ్యంలోనికి. బబులోను సామ్రాజ్య అధినేత అయిన నెబుకద్నెజర్ కాలంలోనే ఇశ్రాయేలీల్ని చెరగొని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కాలంలో చెరలోనికి వెళ్ళిన వ్యక్తే ఈ మొర్దెకై. బబులోను కాలానికి వెళ్ళిన తర్వాత, బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు అన్య దేవతలను పూజ చేస్తారు. కానీ మొర్దెకై మాత్రం తన దేవుణ్ణి మార్చుకోలేదు, తన పద్ధతులను మార్చుకోలేదు. నేను యూదుణ్ణి, దేవుడు నాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్ర ప్రకారంగానే నేను బ్రతకాలి అని తీర్మానం తీసుకుంటూ దేవుడికి నచ్చిన ఒక భక్తుడిగా బ్రతుకుతున్నాడు ఆయన. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళినా అక్కడ పరిస్థితులను బట్టి తన భక్తి జీవితాన్ని అయితే మార్చుకోలేదండి. ఎలాగైతే తను యెరూషలేములో
ఇశ్రాయేలీల మధ్య ఎలాగైతే ఒక యూదుడిగా బ్రతికాడో బబులోనులో కూడా అలాగే బ్రతుకుతున్నాడు. బబులోను చరిత్ర కూడా చిరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళే మాదీయ పారసీకులు. మాదీయ పారసీకులు వచ్చినా కూడా తన భక్తి జీవితాన్ని మాత్రం తను మార్చుకోలేదు. అప్పుడు రాజు అహష్వరోషు, ఆ కాలంలో మొర్దెకై అనే వ్యక్తి రాజ సేవకుల్లో ఆయన అధిపతి. రాజుకు పరిచర్య చేసే సేవకుల్లో అతని అధిపతిగా ఉంటాడు. రాజ పనుల్లో మొర్దెకై ఉంటాడు. అంటే అహష్వరోషు సామ్రాజ్యంలో మొర్దెకై ఏమో రాజు దగ్గర పనివాడిగా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళందరికి అధిపతి ఎవరంటే హామాను. ఈ హామాన్ని అహష్వరోషు గొప్పగా చేసి, ఇదిగో నగరపాలెంలో ఈ రాజనగర్ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వే అధిపతివి, నీకన్నా అందరూ నాకెలాగా నేను వెళ్తున్నప్పుడు నమస్కారం చేసి, అంటే సాష్టాంగ నమస్కారం చేసి ఎలాగైతే నన్ను గౌరవిస్తారో అలాంటి గౌరవం నువ్వు కూడా పొందుకో అనన్న ఆజ్ఞను జారీ చేస్తాడు. హామాను వెళ్తున్నప్పుడు ఆ రాజనగర్లో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, సేవకులందరూ కూడా ఏం చేసేవాళ్ళో తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడి ఆయన్ని గౌరవించేవాళ్ళు. కానీ మొర్దెకై మాత్రము అలా చేయలేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మొర్దెకై పాటించేవాడు. ఏ మనిషికి నువ్వు భూమి మీద కానీ భూమి పైనున్న భూమి లోపల ఉన్న ఎవరికి కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చేయవలసిన అవసరత లేదు. నన్ను మాత్రమే మీరు సేవించాలి, నాకు మాత్రమే మీరు మ్రొక్కాలి, ఏ విగ్రహాన్ని చేసుకోరాదు, మనుషులకి మీరు మ్రొక్కరాదు అన్న ఆజ్ఞనని తను పాటిస్తూ ఉండేవాడు. అందుకే హామానకు అసలు తలవంచలేదండి. సాష్టాంగ నమస్కారం చేసేవాడు కాదు. తను హామాను వెళ్తున్నప్పుడు మాత్రం గౌరవించాలి అనన్న ఉద్దేశంతో తల వంచి ఉండేవాడేమో కానీ సాష్టాంగ నమస్కారం అయితే చేసేవాడు కాదు. పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? అరే పనుడిపోద్దేమోరా, సాష్టాంగ నమస్కారం చేయొచ్చు కదా, మేమందరం కాళ్ళ మీద పడుతుంటే నువ్వు మాత్రం అలా నిల్చొని ఉంటే ఆయన కోపం వస్తుంది కదా అని చెప్పినా చివరకు హామానే ఒకరోజు అడుగుతాడు, అరే అసలు మొర్దెకై సంగతి ఏంది, అందరూ కాళ్ళ మీద పడుతున్నాడు, వాడు మాత్రం అట్టే నిల్చొని ఉంటే నా ఈగో హర్ట్ అవుతుందిరా, అసలు వాడి సంగతి ఏందో కనుక్కోండి అని చెప్పి సేవకులతో చెప్పంపించినప్పుడు ఇతరులతో మొర్దెకై చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ 3వ వచనంలో ఏమనుందంటే, రాజు గుమ్మమునున్న సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. రాజిచ్చిన ఆజ్ఞ హామాను వెళుతున్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేయడం నువ్వు అది ఎందుకు మీరుతున్నావు అని చెప్పి అడిగితే, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానుకు తెలిపిరి. ఏలనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఏమని అంటున్నాడు? ఎందుకయ్యా నువ్వు మొక్కవు, ఉన్న పని పోద్ది అన్నా కూడా మొర్దెకై మాత్రం తన భక్తి విషయంలో మాత్రము కాంప్రమైజ్ అవ్వట్లేదండి. భక్తి విషయంలో మాత్రం తను కాంప్రమైజ్ అవ్వట్లేదు. పని పోతే పోయింది. ఈ రాజనగర్లో లేకపోతే ఎక్కడో ఒక చోట కూలి పనో ఏదో ఒకటి చేస్తూ బతుకుతానేమో గాని దేవుని ఆజ్ఞను, రాజాజ్ఞనైనా నేను మీరుతా. రాజు ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అంతే. కానీ దేవుడంటే నాకు ముల్లోకాలను కలుగజేసి, నాకు ఊపిరినిచ్చి, నాకు ఆరోగ్యాన్నిచ్చి నన్ను నిలబెడుతున్నవాడు ఆయనే. నా ప్రాణం ఉండాలన్నా పోవాలన్నా ఆయన చేతిలో ఉంది.
రాజు చేతిలో ఏమీ లేదు, అధికారం ఉండొచ్చేమో గాని నా జనన మరణాలు బ్రతుకులో ప్రతిదీ కూడా, నా జీవితం అంతా కూడా నా దేవుని చేతిలో ఉంది. కాబట్టి నేను భయపడితే ఒకవేళ దేవునికి భయపడతాను కానీ రాజుకి భయపడను. రాజాజ్ఞను నేను ఖచ్చితంగా చెయ్యలేను, ఎందుకంటే నేను యూదుడను, ఆ దేవుని బిడ్డను కాబట్టి, ఆ దేవుని జనాంగాను కాబట్టి నేను రాజాజ్ఞను పాటించలేను అని చెప్పి ముఖం మీదనే చెప్పేస్తాడు. ఇప్పుడు నిజంగండి మనం ఒక్క నిమిషం ఇక్కడ నిలబడి ఆలోచిస్తే, బబులోను చక్రవర్తి అంటే బబులోను సామ్రాజ్యం నుంచే మొర్దెకై అక్కడ ఉన్నాడా? ఉన్నాడు. బబులోను సామ్రాజ్యంలో కూడా సేవకులకు అధిపతి ఉన్నాడా? లేదా? రాజ్యానికి బయట సేవకులకు అధిపతి ఉన్నాడా? హామానుకు ముందు ఎవరో ఒకరు ఉండుండాలా? ఉండుండాలి. అతను కూడా సాష్టాంగ నమస్కారం చేయకపోతే మొర్దెకై ఏమని చెప్పుండాలా? నేను యూదుణ్ణి, నేను ఎవరికి నమస్కారం చెయ్యను, నా దేవునికే చేస్తాను అని చెప్పున్నప్పుడు పాత అధికారి కూడా ఏమని అనుకొని ఉండాలా? అమ్మో, ఇతను ఇశ్రాయేలు దేవుని నమ్ముతున్నాడా, వీళ్ళతో పెట్టుకోకూడదమ్మా, వీళ్ళతో పెట్టుకోకూడదు, ఎందుకంటే ఐగుప్తులో చేసిన అద్భుతాలన్నీ నాకు తెలుసు, వీళ్ళ దేవుడు ఇశ్రాయేలీల కొరకు చేసిన అద్భుతాలన్నీ నాకు తెలుసు, కాబట్టి అనని దేవునికి భయపడి, అవునా అతను ఇశ్రాయేలీయుడా, యూదుడా, అయితే వదిలేయాల్సిందే, అమ్మ వాళ్ళ జోలికి నేను పోను అని చెప్పి ఆ అధికారులు ఎంతమంది వచ్చున్నా ఇతను భయపడుతున్నాడు, వాళ్ళను కూడా దేవుడంటే భయపెడుతున్నాడు. మన భక్తి అలాగుండాలండి. మొర్దెకై చూసారా, బబులోను సామ్రాజ్యం ఉన్నంత వరకు నమస్కారం చెయ్యలేదు, అలాగే మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చినా తన భక్తి జీవితాన్ని మార్చుకోలేదే. ఆ అధికారి వచ్చినా కూడా ఏమంటున్నాడు? నేను దేవునికి తప్ప మనిషికి తల వంచను అనని నిర్దాక్షణంగా చెప్తున్నాడు. హామానికి చెప్పేస్తున్నాడు, నేను తల వంచనయ్యా అనని. హామాన్ అప్పుడు ఏమని కుట్ర చేశాడో తెలుసా? అసలు ఈయన్ని చంపేయాలని అనుకోలే హామాను. ఇతను నా ఈగో హర్ట్ చేస్తున్నాడు, ఈయన్ని పనిలో నుంచి తీసేయాలా లేదా ఇతన్ని చంపేయాలా అని మాత్రం ఆలోచించట్లా. ఎంత పెద్ద కుట్ర పన్నాడో తెలుసా హామాను. ఎలాంటి కుట్ర పన్నాడో చూద్దాం రండి. ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఏం చేస్తున్నాడు? ఇతనొక్కడు కాదు, అసలు మనకు పగోళ్ళు ఎవరంటే ఈ జాతంతా అసలు బానిసలుగా వచ్చినోళ్ళు, బానిసలుగా వచ్చిన వాళ్ళు. అసలు ఈ బానిసలు మన మాట వినకపోతే ఎలాగా? బానిసలు మన మాట వినకపోతే మన రాజ్యంలో ఉన్నోడు మాట వింటాడా? లేదు. వాడిని చూసి వీడు కూడా తోకాడిస్తాడు. కాబట్టి ఏం చేయాలనుకున్నాడో తెలుసా హామాను? మొర్దెకైనే కాకుండా యూద జాతిని మొత్తం లేకుండా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళందరూ నా మాట వినేస్తారు. ఇప్పుడు పిల్లలు బాగా గోల్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కడిని మనం కొడుతుంటే మిగిలిన ముగ్గురు అందరూ సిట్రేట్ అయిపోతారు, అంతే కదా? అలాగే హామాను కూడా ఆలోచించాడు. యూదులందరినీ ఎవ్వరిని లేకుండా చేస్తే మిగిలిన ఎన్నో జాతుల వాళ్ళు బానిసలుగా వచ్చున్నారు కదా, వాళ్ళు కూడా రేపు మన మీదకి తిరగమల్లరు అనని ఆలోచన చేసి యూదా వంశమే లేకుండా చెయ్యాలని రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజు, మన దగ్గర బానిసలుగా ఎంతోమంది జాతుల వారు తెగల వారు వచ్చారు, కానీ
ఒక తెగోళ్ళు మాత్రము బాగా ఓవర్ చేస్తున్నారయ్యా అని అంటే, అవునా? మన రాజ్యంలో ఎవరైనా సరే మన మాటే వినాల, మనం అధికారులం, మన మాట వినాల. బానిసలేంటి మన మాట వినకుండా పోవటం? నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నువ్వేమనుకుంటున్నావో చేసేయి అనని డబ్బులు ఇచ్చేస్తాడండి. నువ్వేం చెయ్యాలో, నువ్వేమనుకున్నావో అది చేసేయి అని చెప్పి రాజ ఉంగరాన్ని తీసి కూడా ఇచ్చేస్తాడు. రాజ ముద్ర వేయాలి కదా చట్టం మీద, ఆ ముద్ర వేస్తేనే ఆ చట్టం చెల్లుతుంది. అలాగే రాజముద్ర చేతికి ఇచ్చిన వెంటనే అబ్బా, హామాను ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఏమనుకున్నాడో తెలుసా? 127 సంస్థానాల్లో యూదులందరూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఆంధ్రాలో ఉన్నారా క్రిస్టియన్స్? తెలంగాణలో ఉన్నారా? ఒరిస్సాలో ఉన్నారా? మణిపూర్లో ఉన్నారా? మధ్యప్రదేశ్లో ఉన్నారా? తమిళనాడులో ఉన్నారా? కేరళలో ఉన్నారా? అలాగే 127 సంస్థానాల్లో యూదులు ఉన్నారు. అందరినీ చంపేయండి అని అన్న తాకీదులు రాసి పంపించేస్తాడు హామాను. పలానా తేదీ, పలానా టైము, యూదులందరినీ హతం చెయ్యండి, ఒక్క యూదుడు కూడా బ్రతకడానికి వీల్లేదు అని. ఆ తర్వాత మొర్దెకై ఏం చేస్తాడంటే వెళ్తాడు. ఆశ్వరోషు భార్యగా ఉంటున్న ఎస్తరు ఎవరు అనంటే తన చిన్నాన్న కూతురు. చిన్నాన్న కూతురు అంటే చెల్లవుతుంది, కానీ ఆ చెల్లెను తన కుమార్తెగా భావించి ప్రేమించి, వాళ్ళ తల్లిదండ్రులు, ఎస్తరు యొక్క తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ చిన్నాన్న కూతురైన ఎస్తర్ని ఈయనే చెల్లిగా కాకుండా కూతురుగా పెంచుకొని ఆశ్వరోష్కి అని కావాలి అన్న ఆహ్వానం వచ్చిన వెంటనే తన కుమార్తెను కూడా పంపిస్తాడు. అంటే తన చెల్లిని కూడా ఆ యొక్క స్వయంవరానికి పంపిస్తాడు. పంపించినప్పుడు దేవుని కృపను బట్టి రాజు వచ్చిన రాణులనెవ్వరిని సెలెక్ట్ చేయలేదు. ఎస్తరు మనస్సు నచ్చి ఎస్తరు మీద రాజు యొక్క కిరీటాన్ని పెడతాడనమాట. ఈ ఎస్తరు ఎవరు? మొర్దెకై యొక్క చెల్లి, కానీ ఆయన కుమార్తెగా భావిస్తాడనమాట. ఆల్రెడీ ఇప్పుడు రాణిగా ఎవరున్నారు? ఆశ్వరోషుకే అర్థం కాలేదు అసలు ఎవరు బానిసగా ఉన్నామనే రాణి చేసి పెట్టున్నాడు దేవుడు. అక్కడ దేవుడు ప్లాన్లో దేవుడు ఉన్నాడు, మనిషి ప్లాన్లో మనిషి ఉన్నాడు. ఎవరు గెలుస్తారో చూద్దామా. ఇక్కడైతే దేవుడు ఏమనుకున్నాడు? బానిసగా ఉన్న యూదురాల్నే రాణిగా చేసి పెట్టాడు. అక్కడ హామాను మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, యూదులందరినీ చంపేస్తాను, చీరేస్తాను, ఒకరిని కూడా ఉంచకుండా చేస్తాను అని. అప్పుడు మొర్దెకై వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా ఎస్తరు, ఏం చెయ్యాలని అనుకుంటున్నావు? ఈరోజు మనకు 127 సంస్థానాలలో ఉన్న యూదులందరినీ చంపేయమని హామాను తాకీదులు పంపించున్నాడు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావమ్మా అని చెప్పి అన్న వెంటనే ఆమె ఏమనిందో తెలుసా? రాణిగా ఉంటున్నానులే, నేను నా ఫ్యామిలీ సేఫు, మీరెట్టబోతే నాకేంటి? అబ్బా, ఇన్ని రోజులు తల్లిదండ్రులు లేక, తినటానికి తిండి లేక, ఒక పూట పని చేస్తేనే భోజనం పెట్టావు నువ్వు. ఇన్ని రోజుల తర్వాత కూలి పని చేసుకొని బతికాను, ఇప్పుడు రానయ్యాను, నాకేంటి? నా హోదాకేం తక్కువ? రాజు కూడా నచ్చిన భార్య ఎవరంటే నేనే అనని తన మాత్రము అధికారాన్ని, హోదాని జ్ఞాపకం చేసుకోలేదు అసలు. ఏంటి, నా జనానికి ఒక ఆపద. అప్పుడైతే వెంటనే నేనేం చెయ్యాలో తెలుసా? నా దేవుణ్ణి ఆశ్రయించాల. వెంటనేనండి మొర్దెకైతో చెప్పి పంపిస్తుంది. సమాజం అంతా కూడి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. మీరు అక్కడ చెయ్యండి. నేను, నా చెలికత్తెలు అందరూ కలిసి, నా పని వాళ్ళు, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అంతఃపురంలో నేను ప్రార్థన చేస్తాను. 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఈమె ప్రాణాలకు తెగించి రాజుతో మాట్లాడటానికి వెళ్తుంది. ఎందుకంటే రాజు పిలిస్తేనే వెళ్ళాలి. రాజు పిలవకుండా రాజదర్బార్కి వెళ్ళారనుకోండి, సమస్య ఉందయ్యా, ఈరోజు నేను వెళ్ళి రాజుకు చెప్పాల్సిందే అని వచ్చారనుకోండి, జనం అందరు వచ్చారు,
రాజదండం రాజు చూపిస్తాడు. వాళ్ళు మాత్రము వాళ్ళ విన్నపాలని చెప్పుకోవచ్చు, వాళ్ళకి ఏ సమస్యలున్నా చెప్పుకోవచ్చు. మిగిలిన వాళ్ళు వచ్చారే, నా సమస్య చెప్పుకుంటాను వచ్చారే, వాళ్ళందరినీ చంపేస్తారు. అది వాళ్ళకున్న రూల్. సమస్యలు చెప్పుకోవడానికి ఫలానా రోజు 2 అంటే రావాలంతే. మనకు పెడతారు కదా స్పందన కార్యక్రమాలు, కలెక్టర్ గారు పెడతారు కదా, ఆ రోజే వెళ్ళి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవాలి. మిగిలిన రోజులు పోయారనుకో, పోలీసు వాళ్ళు నిన్ను కలెక్టర్ గారిని చూడనిస్తారా? చూడనివ్వరు. అప్పుడు ఒక జిల్లాకి కలెక్టర్ అయినందుకే నీకంత అధికారం ఉపయోగిస్తున్నప్పుడు 27 సంస్థానాలకు అధిపతి అయిన రాజు యొక్క అధికారం ఎలా ఉంటుంది? కానీ ప్రార్థన చేసుకొని తను వెళ్ళిపోతుంది. నేను ఈరోజు చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే రాజదండం నా దగ్గరికి రాలేదనుకో, చావు ఖాయం, యూదుల కోసం నేను చనిపోవడానికి సిద్ధం అనని ఆమె ఒకవైపు వెళ్ళిపోయింది. ఈమె ఎలాగో రాజుకు ప్రియమైన భార్య, ప్లస్ మించి చెప్పాలంటే మొదట నుంచి దేవుని కృపయందు ఆమె ఉండబడిన ఒక విశ్వాసి. ఒక రాణిగా సెలెక్ట్ చేసేటప్పుడు దేవుని కృప ఉండబట్టి ఆమె సెలెక్ట్ అవ్వబడింది. ఈరోజు రాజదండం రాజు దగ్గర విన్నవించుకోవడానికి వెళ్ళింది. రాజదండం కరెక్ట్గా రాణి ముందే చూపించాడు. రాణి ముందు చూపించిన వెంటనే, దేవుడా నేను కృప పొందింతాన్నయ్యా, నా విన్నపాన్ని చెప్పుకునే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు అనని మనలాగా తొందరపడి, చూడండి అసలు మీరు నా మాట వింటారా వినరా అని చెప్పి రాజుతో వాగ్వాదాలకో తన అధికారాన్ని చలాయించుకోవడమో అవన్నీ ఏమీ చేయలేదండి. ఎంత తెలివిగా, జ్ఞానంగా, వివేకంగా ప్రవర్తించిందంటే, రాజుగారు మీతో పాటు హామాను విందుకు రండి అని పిలిచి వెళ్ళిపోయింది. రాజు విందుకొచ్చి, హే భార్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అసలు నీకు నా రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా, అందుకే పిలిచావా అని అంటే, రాజుగారు మీ కృప నా మీద ఉంచండి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి, రేపు కూడా విందుకు రండి. విందుకు వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరిని పిలుస్తుంది? తెలివిగా రాజు ఒక్కరిని పిలవట్లే, రాజుని మళ్ళీ హామాన్ని పిలుస్తుంది. రాజు 2వ రోజు కూడా విందుకొచ్చాడు. విందుకొచ్చిన తర్వాత రాజు సేమ్ డైలాగ్, నిన్ను చూస్తుంటే మతిపోతుందే, నీకు అసలు ఆ రాజ్యంలో సగం ఇచ్చేస్తానంటే, రాజు ఆ సగం రాజ్యాన్ని మేం బ్రతికుంటేనే కదా నేను ఆ రాజ్యాన్ని ఏలటానికైనా, మాకిక్కడ బ్రతుకులే లేవయ్యా అని అన్న వెంటనే, అసలు నీ మీద టార్గెట్ చేసినోడు ఎవడు అన్న వెంటనే, ఇదిగో నీ పక్కనే ఉన్నాడే హామాను, ఇతనేనయ్యా మా యూద జాతిని ఆ రోజు బయట పెట్టిందండి, నేను మీ దగ్గరున్న బానిసల్లో ఒకదాన్ని అనని ఆ రోజు మీరు చేసుకున్నారే నన్ను రాణిగా, నేను ఎవరో కాదు, నేను ఒకప్పుడు మీ దగ్గరికి బానిసలుగా వచ్చిన వాళ్ళం, ఆ బానిస బ్రతుకుతున్న యూద జాతులం అనని చెప్పిన వెంటనే, అసలు ఒకవైపేమో మొర్దెకై భక్తిగా బ్రతకాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటే, దేవుడు ఎంత సహాయాన్ని ఎస్తరు ద్వారా, అహష్వేరోషు ద్వారా అసలు బలపరుస్తున్నారో చూడండి మొర్దెకైని. ఇటువైపు ఏమో ఎస్తర్ రాణి ఏం చేస్తుంది, నా జీవితం ఏమైనా పర్వాలేదు, యూదులకు మాత్రం ఏమీ జరగకూడదు అనని ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది. అహష్వేరోషు ఏమో ఎస్తరి మీద ప్రేమతో ఆయన కూడా ఏం చేస్తున్నాడు, నువ్వేం అడిగినా నేను చేయడానికి రెడీ అనని అటువైపు అంత సపోర్ట్ దొరుకుతుంది. అంటే మొర్దెకై భక్తికి దేవుడే ఎంతమంది మనుషుల యొక్క మనసును మారుస్తున్నాడో చూడండి. మొర్దెకై భక్తిగా బ్రతుకుతున్నాడు, ఇక్కడేమో దేవుడు ఏం చేస్తున్నాడు, అహష్వేరోషు మనసుని కూల్ చేస్తున్నాడు. అసలు కూల్ అంటే, యూదులంటే కోపపడద్దు, యూదులు బానిసలే, కానీ నువ్వు వాళ్ళని ప్రేమించాలా, యూదుల మీద మీ ఆశీర్వాదాలే ఉంచాలా అనని దేవుడు అహష్వేరోషుని ఎంత కూల్ చేస్తున్నాడో చూడండి. ఎప్పుడు కూడా అండి మనం భక్తిగా నిలబడినప్పుడు దేవుడు మీకు
100% మీకు సహాయంగా ఉంటాడు. ఆయన చేయవలసిన సహాయాన్ని మనకు పంపిస్తానే ఉంటాడు. కానీ మనమేనండి ఏ ఎండక గొడుగు అన్నట్లుగా ఊసరవల్లి టైప్లో దేవుడికి అన్నీ తెలుసులే, నా పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు, ఇప్పుడు ఏకపోతే ఏముంది, ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏముంది, ఇది తినేస్తే ఏముంది అని చెప్పి బ్రతుకుతున్నాం. ఎందుకు ఈ సందర్భాన్ని మీతో షేర్ చేసుకున్నానో తెలుసా? ఎందుకు ఈ సిచ్యువేషన్నే చెప్తున్నానంటే, ఇప్పుడున్న బీజేపీ పరిపాలనలో మొన్ననే మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. ఏ పండగలు స్కూల్లో చేసుకోకూడదు. ఏంటి, ఎక్కడ ప్రీ క్రిస్మస్ జరుపుకుంటారేమోనని భయపడి కరెక్ట్గా 21వ తారీఖు 5 గంటలకు సర్క్యులర్ ఇచ్చారు. ప్రతి స్కూళ్ళకు పంపించేశారు. ఏమన్నా తెలుసా? ఏ పండుగలు మతపరమైన ఏ పండుగలు మీరు జరుపుకోవద్దు అంటే ఫస్ట్ పండుగ ఎవరిది? మందే కదా. ఎక్కడ ఒడుతున్నారో చూడండి. అంటే మన భక్తి జీవితానికి ఒడిదొడుకులు రాబోతున్నాయి. మనం దానికి తగినట్టుగా రేషన్ కార్డులు తీసేస్తారేమో, ఓటర్ లిస్టులు తీసేస్తారేమో, మనకు రావాల్సిన స్కాలర్షిప్లు పోతాయేమో అని అనుకొని వాటికి తగినట్టుగా మనము ఏ గాలికి తగినట్టుగా ఆ గాలి వైపు వెళ్ళామనుకో, చివర మనకు మిగిలేది నరకం ఒక్కటే ఖాయం. వీళ్ళు చూడండి, తమ జీవితాలను పణంగా పెట్టారు. భక్తికి పణంగా పెట్టబట్టి ఈరోజు ఆ యూద జాతి చెక్కు చెదరకుండా నిలబడబడింది ఒక ఎస్తరు యొక్క భక్తి జీవితాన్ని బట్టి. ఈరోజు మనం యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టారు, యూదుడు యేసుక్రీస్తు అని మాట్లాడుకుంటున్నామే, పాటలు పాడుకుంటున్నామే. ఆ యూదా వంశం ఆ రోజే అంతరించిపోయి ఉంటే యేసుక్రీస్తు వచ్చేవారా? మనకు రక్షణ వచ్చేదా? మన పాపానికి విమోచన జరిగేదా? అందరం నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే. అంటే యేసుక్రీస్తు రావడానికి ఆ యూద జాతి అవసరం లేదా? ఆ రోజే ప్లాన్ వేశాడు దెయ్యం. ఈ యూద వంశమే లేకుండా చేస్తే యేసుక్రీస్తు రాడుగా. యేసుక్రీస్తు రాకపోతే ప్రజలకు రక్షణ లేదు, అందరూ నాకే ఓటేస్తారు, అందరూ నాతో పాటు నరకానికి తీసుకెళ్తాను అని ప్లాన్ చేసుకున్నాడు దెయ్యం. కానీ దెయ్యాన్ని గెలిపించలేదండి, దేవుణ్ణి గెలిపించుకున్నారు. మొర్దెకై ఒకవైపు భక్తిగా నిలబడితే ఎస్తరు మరొక వైపు భక్తిగా నిలబడి యూదా వంశాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే యూదా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు, మన అన్న. కాబట్టి ఏ ఎండకా గొడుగు ఊసరవల్లి టైపులో మారకూడదు. ఒక మొర్దెకైలాగా స్టాండర్డ్గా ఉండాల భక్తి జీవితంలో. కాబట్టి ఈ రాబోయే పరిస్థితుల్లో మన భక్తి జీవితానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు. కానీ మనం భక్తిగా బ్రతకాలా, నిలబడాలన్నదే దేవుని ఉద్దేశం. నిలబడినప్పుడు దేవుడు తన వంతు సహాయాన్ని మీకు ఖచ్చితంగా అందిస్తాడు. ఆశ్వరోష్ ఎవరు? దేవుణ్ణి నమ్మినవాడా? నో, అన్యుల దగ్గర నుంచే మనకు ప్రొటెక్షన్ రప్పిస్తాడు. ఎవరైతే కంకణం కట్టుకున్నారో ఇది ఉండకూడదు, చేయకూడదు అని ఒక అన్యుడు అనుకున్నాడు. కానీ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అన్యుడి దగ్గర నుంచే. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అన్యుని దగ్గర నుంచే. కాబట్టి మీరందరూ కూడా భక్తి జీవితంలో నిలకడగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ఆయన, దయగలిగిన మా కన్న తండ్రి ప్రభువా, నా దేవుని సేవను తండ్రి ఫలభరితం చేయమని వేడుకుంటూ, ఇదిగో ప్రభువా, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారయ్యా. మీ మాటలు చెప్పే అదృష్టాన్ని దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, నీకే మహిమా ఘనత చెల్లులాగున యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.